హాయ్ ఫ్రెండ్స్, శ్రీను లచ్చ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఓకే 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 హాయ్ చెప్పు. ఓకే నువ్వు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫుల్ వర్షం పడ్డది. జస్ట్ ఇప్పుడే కొంచెము వర్షం తగ్గింది. ఫ్రెండ్స్. అయితే ఫుల్ వర్షము దగ్గర దగ్గర నిన్న నుంచి వర్షం పడుతూనే ఉన్నది. మా అట్లా చెవులకు పెట్టుకున్నాం కన్నా గాలి వస్తుందా? అత్తేది సారీ ఏడిపోయింది అత్త? బయటకు పోయింది అత్త. అయితే హాయ్ చెప్పు. హాయ్ ఓకే హాయ్ చెప్పు. ఓకే ఏం చేస్తున్నావు లక్ష్మి? వర్షంలో మొత్తం తడిసినా ఏంటి? బట్టలు పచ్చిగా ఎండకేద్దామని వేస్తాను. అవునా, బయట వేసినావా? ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఎండ వస్తుంది ఫ్రెండ్స్. అయితే కంటిన్యూగా నిన్న మొన్న కంటిన్యూగా పడుతూనే ఉన్నది. ఇక మా మిస్సెస్ వచ్చేసి ఇంతవరకు 10:30-11 అవుతుంది. పళ్ళు తోమినా ఇక్కడ దాకా. అందరికంటే ఫస్ట్ నేనే తోమిన తెలుసా పళ్ళు. మరి నువ్వే ఫస్ట్ టైం మరి. ఓకే అయితే మరి నువ్వు అప్పుడు బొగ్గుతోడు తోముతున్నాయి కదా లక్ష్మి? బొగ్గులు బొగ్గుతోడు తోముతున్నాయి కదా ఇప్పుడు లేవుగా బొగ్గులు మరి. అయితే మా మిస్సెస్ వచ్చేసి ఊరికే బొగ్గుతోడు తోముతుండే. ఇప్పుడు కోల్గేట్ వాడుతున్నావా లేదా? అయితే నేను తెస్తా కోల్గేట్, అప్పుడప్పుడు బొగ్గు తీసి తోముతుంది. బొగ్గుతోటి తోమదు ఫ్రెండ్స్. అయితే మా మిస్సెస్ బొగ్గుతో తోముతుంది అనమాట. ఏమైంది కదా? మా పాప ఏడుస్తుంది. ఏమైంది రాకన్నా? అయితే మా మిస్సెస్ వచ్చేసి అప్పుడు బొగ్గుతో తోముతుండే ఫ్రెండ్స్. అయితే బొగ్గుతో తోమొద్దు, ఎన్నోసార్లు చెప్పినా బొగ్గుతో తోమొద్దని. నార్మల్గా అయితే ఇప్పుడైతే కోల్గేట్ తోటి మంచిగా తోముతున్నది. అమ్మలో హాయ్ చెప్పినావారా కన్నా? ఒకసారి హాయ్ చెప్పు. అయితే మా పాప కొంచెం ఏడుస్తుంది. ఇక పొద్దుగాల ఇప్పుడే లేచింది. మా పాప కూడా లేచింది కాబట్టి ఏడుస్తుంది. కన్నా ఏడవద్దు కన్నా, అట్లా ఏడవద్దు కన్నా. హాయ్ చెప్పు. ఏడవద్దు కన్నా, ఏడవద్దు. ఓకే అయితే లక్ష్మి అయితే అప్పుడైతే బుగ్గుతోటి దొమ్మినావు. ఇప్పుడు మధ్యలో బుగ్గుతోటి కూడా దొమ్ముతున్నావు. మొత్తం మధ్యలో బంద్ చేసే బుగ్గు. చూడు ఏమే విష్ణు చూడు. అయ్యా గమ్మత్తున్నా విష్ణు, సూపర్ నైస్. అయితే ఇక హాయ్ చెప్పక. మా అక్క వచ్చేసి జస్ట్ ఇప్పుడే లేచింది. మా అక్క కూడా హాయ్ చెప్పక. అయితే ఇప్పుడే లేచింది. ఇక అట్లా ఎందుకు అంటున్నారు అని అంటుందండి. 9:30కి లేచి. అయితే ఇక అమ్మగారు ఇల్లు కాబట్టి జర లేట్గా లేస్తుంది అనమాట. కాబట్టి ఎవరికైనా కానీ ఉంటుంది. ఇక పెట్టుకో చిన్న పిల్లగా నువ్వు పిల్లలు ఆడుకుంటే పెట్టుకో. కింద ఆడుకుంటారు లేవా నువ్వు? ఏంది సాయం చెప్పిస్తా. ఏం తిన్నావు లక్ష్మి మార్నింగ్? చాయ్ తాగినా. ఇంకేంది బ్యామిన తిన్నాం. చాయ్ తాగినావు, బ్యామిన తిన్నావా? ఓకే బ్యామిన తిన్నావు, చాయ్ తాగినావు. ఓకే మరి పని కంప్లీట్ అయిందా లేదా నీకు? అయిపోయింది. స్నానం చేయాలి. స్నానం చేయాలా? చేయరు మరి. ఒకరి తర్వాత ఒకరు స్నానం చేసుకొని కంప్లీట్ చేసుకొని చేస్తా. నీళ్ళు పెట్టినా ఈమె చేయించినాక బ్రష్ చేసుకుందా పాప? చేసుకుని తిన్నది, పాలు తాపించిన. ఓకే తిన్నదా? ఓకే అయితే నేను పొద్దుగాల మార్నింగ్ 5 గంటలకు కొంచెం పని మీద వచ్చి ఇప్పుడు వచ్చిన అనమాట. అందుకే వీళ్ళని అడుగుతున్నా, బ్రష్ చేసిరా తిన్నారా అని అడుగుతున్నాడు. అయితే ఇంకా చెప్పు లక్ష్మి. ఇంకా పని కాలేదు. అయితే ఇప్పుడు ఏంది, నువ్వేమో ఫిష్ తింటా అన్నావు అంట కదా? ఫిష్ తింటా. అయితే నిన్న ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు అయితే లైవ్గా సముద్రంలో అప్పుడే పట్టి తీస్తున్నారు అనమాట. అక్కడనే ఫిష్ కట్ చేయించుకొని తీసుకొని వచ్చాను. ఒకసారి చూపిస్తాను ఫిష్ ఒకసారి. అయితే ఇది ఫ్రెండ్స్, ఫిష్ వచ్చేసి నిన్న సాయంత్రం పట్టుకొచ్చిన. అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన. మొత్తం ఏమైందంటే గట్టిగా అయిపోయింది మొత్తం. ఫ్రిడ్జ్లో పెట్టేసిన, మొత్తం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన, గట్టిగా అయింది. అయితే నాకు ఒకటి ఏంటంటే ఇంట్రెస్ట్ అనిపించేది ఏంటంటే, ఇవి వచ్చేసి చేపలు ఎంబడే తీస్తున్నారు. అప్పుడే లైవ్గా కట్ చేస్తుంటే నాకు కూడా కావాలని చెప్పి 1 కిలో చేపలు తెచ్చుకున్నాను. ఇక మా ఇంట్లో వచ్చేసి ఎవరు తినరు. మా అక్కని అడుగుదాం. అక్క చేపలు తినొచ్చు కాక? అయితే మా అక్క నవరాత్రులు కాబట్టి తినది. అండ్ నార్మల్ కూడా తినమంటే కూడా తినదు. చేపలు అలవాట్లేదు మా అక్కకి. నీకు అలవాటా లక్ష్మి? నీకు అలవాటా? నీకు కూడా అలవాటు లేదా?
అయితే మా మిస్సెస్ వచ్చేసి బాయిలర్ చికెన్ అనమాట. ఓన్లీ బాయిలర్ కోడి తింటది. ఎందుకంటే బాయిలర్ కోడి తిని బాయిలర్ లెక్క ఉంటుంది అనమాట. ఏమైనా ఈ ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ. ఏమైనా గట్టిగా ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్ వాళ్ళు తినే వాళ్ళకి అంటే అందరికి రాదు, ఇమ్యూనిటీ పవర్ బట్టి ఉంటుంది. మా మిస్సెస్కి అయితే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. బాయిలర్ కోడి అనేది తగ్గించుకోవాలా. మంచిగా నాటుకోడి లాంటి బోటి తలకాయ ఇవన్నీ తినాలా లక్ష్మి. ఏవి తినాలని ఎందుకంటే చెప్పు అంటే తినాలి. ఓకే. అయితే మా అక్క వచ్చేసి మసాలా వచ్చేసి చేపలకి మసాలా రెడీ చేస్తుంది. అయితే మా అక్క వచ్చేసి చేపలకు నువ్వే డ్రెస్సింగ్ చేసి చేపలకు అన్ని చేసి పెట్టమంటే లేదు నువ్వే చేపలకు చేసుకొని నువ్వే వేసుకొని మా అక్క మసాలా రెడీ చేస్తుంది. ఇది చేపలకి డ్రెస్సింగ్ చేస్తాను మొత్తం చేసి ఫ్రై చేసుకుంటా మా అక్క వేస్తుంది అనమాట. బాగున్నది. నిన్న వేసింది, ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. బాగుంది. ఇప్పుడు ఇవి ఎన్ని చేపలు వస్తాయక్క? ఇది 3 చేపలు వస్తాయా? ఓకే, థ్యాంక్ యూ అక్క. ఏదైనా నువ్వు తింటావా? ఫిష్ తింటావా? నువ్వు గుడ్డు తింటావా? ఏదిరా? అయితే ఇక మా పాప వచ్చేసి మా పాప వయసు అయితే ఇంకా బ్రాహ్మణి అనమాట. అసలు అంటే అట్లా అనట్లేదు, బట్ ఏంటంటే మా పాప అస్సలు నాన్ వెజ్ ముట్టదు అనమాట. ఫుల్ వెజిటేరియన్ అమ్మాయి అనమాట. వెజిటేరియన్, ఓన్లీ వెజిటేరియన్ తింటుంది. నాన్ వెజ్ సంబంధించింది ఒక ఎగ్ ఒక్కటే తింటుంది. అంటే అది నాన్ వెజ్ కూడా కాదు, ఎగ్ కూడా వెజిటేరియన్ కిందకి వస్తుంది. అయితే ఇక ఇప్పుడే వర్షం వెలిచింది, ఇక బట్టలు ఆరేస్తుంది. మొత్తం బట్టలు అక్కడ ఇక్కడ ఆరేసేస్తుంది. అయితే ఇంకా చెప్పు లక్ష్మి. అయితే ఇక బట్టలు మొత్తము పచ్చిదైనాయి. ఇప్పుడే జర లైట్గా ఎండ వస్తుంది, బట్టలు ఆరేస్తుంది. కాబట్టి ఇక మా మిస్సెస్ జర కోపంతో చూస్తుంది. ఏమైంది అట్లా కోపంగా చూస్తుంది? బంక్ అయిందా? ఎందుకు బంక్ అయింది? ఇట్లా ఉల్టా పల్టా మాట్లాడదు లక్ష్మి. మంచిగా చెప్పిన జర. అయితే ఒకటి వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్. ఏం కామెంట్ పెట్టారంటే, అన్న నీకు చాలా ఒప్పుకుంటుంది అన్న వీడియో తీసినప్పుడు, అలా ఇలా అంతగానో ఒప్పుకుంటా. అయితే ఒక మన ఎవరైతే మన సబ్స్క్రైబర్ మనకు సంబంధించిన వ్యక్తి అడిగాడు, అతనికి నేను ఒక సమాధానం చెప్పిన. ఏం చెప్పానంటే, మీరు అన్నది కూడా కరెక్టే, నాకు చాలా ఓపిక. ఏంటంటే మా అమ్మాయి మా మిస్సెస్కి అసలు ఒప్పుకుంటది, బట్ ఇంట్లో ఒక్కరికైనా ఒప్పుకుంటుంది అన్నట్టుగా నాకే ఎక్కువ ఒప్పుకుంటది. మా మిస్సెస్కి అసలు ఎందుకంటే మా మిస్సెస్కి వచ్చేసి ఒప్పుకునేది ఉన్నదన్నమాట. అయితే పిల్లలు కొట్లాడుకుంటారు. అరే అమ్మలో ఏ నూనె? కొబ్బరి నూనె. అయితే మా అక్క ఏమంటుందంటే, నూనె నువ్వే పోసుకొని. అరే ఏమైంది రాములు? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు. కూర్చుండా కొడుతున్నా, ఇగో కొడుతున్నా. నువ్వు కూడా అనాలిరా, నువ్వు కూడా కొట్టాలిరా. బైక్ సౌండ్ వస్తుంది పాట. ఏడోక్. అయితే నువ్వు కూడా ఎవరన్నా అన్నప్పుడు నువ్వు కూడా అనాలిరా. ఏం కావాలి? ఏం కావాలి? సరే ఏడోక్. సరే ఓకే ఏడోక్. అంతా కలిసిమెలిసి ఉండాలా అమ్మలో, మంచిగా హాయిగా ఆడుకోవాలా. ఆడుకో, నువ్వు కూడా ఆడుకో, సరేనా? ఏడోక్. అయితే మా పాపకు చిన్నగా ఎవరేమైనా అన్నా కానీ ఉత్తినే ఏడుస్తుంది అనమాట. ఉత్తినే ఏడుస్తుంది, ఉత్తినే బాధపడుతూ ఉంటుంది. అయితే అట్లా ఏడిపోతురా కన్నా, ఓకేనా అమ్మలో? అయితే కొంచెం ఇక మా పాప డిసప్పాయింట్ ఉండదు కాబట్టి. ఇంకోటి వచ్చేసి ది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది మా మినీ ఫ్యామిలీ అనమాట. సబ్స్క్రైబ్ టు ఛానల్, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చెప్పు యువన్స్. నువ్వు చెప్పు ఈ విషయం. ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నువ్వు చెప్పు. ఓకే నువ్వు చెప్పు లక్ష్మి. కొట్టేసేయాలి. లక్ష్మి నువ్వు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్. బై అందరు బై చెప్పండి.